అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డి 29th August షిఫ్ట్ 1 మ్యాథ్స్ సొల్యూషన్స్ని చూద్దాం. If the radius of a cylinder is increased by 10% and the height is reduced by 40%, then what is the percentage reduction in the curved surface area of the cylinder? So cylinder radius 10% increase అయ్యి height 40% reduce అయితే పర్సంటేజ్ రిడక్షన్ అనేది ఎంత ఉంటుందో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాలో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ ఇక్కడ సక్సెసివ్ న్యూస్ చేసుకొని ఇంక్రీజ్ అయింది అన్నారు. సో +10 మైనస్ ఆఫ్ రెడ్యూస్ అయింది అన్నారు కదా, సో అందుకని -40 ప్లస్ ఇంటూ మైనస్ ఈస్ మైనస్ 10 ఇంటూ 40 డివైడెడ్ బై 100. ఈ జీరో క్యాన్సిల్, ఈ జీరో క్యాన్సిల్ అయిపోతే 10 - 40 అంటే -30 మైనస్ ఆఫ్ 1 ఇంటూ 4 ఈస్ 4. సో -30 - 4 ఈస్ -34%. సో క్వశ్చన్లో ఆల్రెడీ మనకి ఇక్కడ పర్సంటేజ్ రిడక్షన్ అనేది ఎంత అని అన్నారు. రిడక్షన్ అని చెప్పి వాళ్ళే ఇచ్చేసారు కాబట్టి 34% మనకి ఆన్సర్ అయింది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇప్పుడు చూడండి, ఫార్ములా ఏంది? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అది 2πRh కదా. సో ఇక్కడ 2 అండ్ π అనేవి కాన్స్టెంట్ కాబట్టి రేడియస్ అండ్ హైట్ చూద్దాం. రేడియస్ ఫస్ట్ 10% ఇంక్రీజ్ అయింది అని అన్నారు. సో ఇనీషియల్గా 10 ఉంటే తర్వాత మనకి 11 అయింది. అండ్ ఇక్కడ 40% రెడ్యూస్ అయింది అని అన్నారు. 40%ని మనం ఎలా రాయొచ్చు? 2/5 అని రాసుకోవచ్చా? సో ఇనీషియల్గా 5 యూనిట్స్ ఉంటే 5లో 2 రెడ్యూస్ అయితే ఏమైంది? 3 యూనిట్స్ అయింది. నౌ 10 ఇంటూ 5 ఈజ్ 50, 11 ఇంటూ 3 ఈజ్ 33. సో 50లో నుంచి ఎంత రెడ్యూస్ అయితే 33 వచ్చింది? 17 రెడ్యూస్ అయింది కదా. ఈ 17 రెడ్యూస్ అయింది 50 యూనిట్స్ మీద. సో డివైడెడ్ బై 50 ఇంటూ 100 పర్సంటేజ్ని ఫైండ్ అవుట్ చేయడానికి. 50 ones, 52 is 100. 17 into 2 is 34%. సో 34% ఇక్కడ 50 నుంచి 33కి వెళ్ళింది అంటే రెడ్యూస్ అయింది కదా. సో 34% రెడ్యూస్ అయింది అనమాట. ఆప్షన్ డి. నెక్స్ట్, ఇఫ్ టీ రిప్రజెంట్ అన్ అమౌంట్ ఆఫ్ మనీ, M represents number of years and P represents the rate of interest, the compound interest can be represented by which of the following? సో ఇక్కడ T ఏమో అమౌంట్ని రిప్రజెంట్ చేస్తుంది, M ఏమో నంబర్ ఆఫ్ ఇయర్స్, P వచ్చేసి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని రిప్రజెంట్ చేస్తుంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏమైద్దో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో అమౌంట్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం? అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ 1 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డివైడెడ్ బై 100 ఇంటూ నంబర్ ఆఫ్ ఇయర్స్ కదా ఈ టీ అంటే. సో ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినాక మనకి అమౌంట్ అనేది ఎంత వస్తుందో ఆ అమౌంట్ని ఫైండ్ అవుట్ చేసే ఫార్ములా. అదే మనకి ఇంట్రెస్ట్ కావాలంటే ఏం చేస్తాము? ఈ టోటల్ అమౌంట్లో నుంచి ప్రిన్సిపల్ మైనస్ చేసేస్తే అమౌంట్ వచ్చేది కదా, సారీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేది కదా. సో ఈ టోటల్ అమౌంట్లో నుంచి ప్రిన్సిపల్ మైనస్ చేస్తే ఇప్పుడు ఈ ఫార్ములా అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఈక్వల్ అయింది. ఓకేనా? సో ఐటీ అంటే ఇంట్రెస్ట్కి ఈక్వల్ అయింది. సేమ్ ఇప్పుడు పి అంటే ఏంది? ఇక్కడ ప్రిన్సిపల్ కదా. మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? మనీ ప్లేస్లో టీ అని ఇచ్చారు. సో పి ప్లేస్లో టీని సబ్స్టిట్యూట్ చేస్తే నెక్స్ట్ 1 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ అంటే ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పీతో రిప్రజెంట్ చేశారు. సో పి డివైడెడ్ బై 100. ఎం రిప్రజెంట్స్ నంబర్ ఆఫ్ ఇయర్స్ అన్నారు. సో ఇక్కడ టీ అనేది నంబర్ ఆఫ్ ఇయర్స్ కాబట్టి ఎం మైనస్ ఆఫ్ టీ. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఫార్ములా అనమాట. సో ఈ ఫార్ములా మనకి ఆప్షన్ డీలో ఉంది. టీ ఇంటూ 1 ప్లస్ పీ డివైడెడ్ బై 100 ఇంటూ ఎం మైనస్ ఆఫ్ టీ. సో ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ రిగార్డింగ్ ఏ స్క్వేర్? సో స్క్వేర్ని బేస్ చేసుకొని ఇచ్చిన ఆప్షన్స్లో ఏది ట్రూ మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఒక స్క్వేర్ని ఇలాగా డ్రా చేసుకుందాము. స్క్వేర్లో ఆల్ సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి కదా, అండ్ ఈచ్ యాంగిల్ కూడా మనకి 90 డిగ్రీ కాబట్టి ఆల్ యాంగిల్స్ కూడా ఈక్వల్. నో ఆప్షన్స్ని చూస్తే ఫస్ట్ వన్ ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, దిస్ ఈజ్ ట్రూ. నెక్స్ట్ ఆల్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అని అన్నారు. సో ఆల్ సైడ్స్ ప్యారలల్ ఉండాలి ఖచ్చితంగా అని చెప్పి ఇక్కడ రూల్ అనేది ఏం లేదు స్క్వేర్లో. సో అందుకని ఇది కొంచెం డౌట్లో ఉంచుదాం. నెక్స్ట్ డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్. సో డయాగ్నల్స్ అనేవి స్క్వేర్లో ఈక్వల్గా ఉంటాయి. అదే రాంబస్లో మనకి డయాగ్నల్స్ ఈక్వల్గా ఉంటాయా? ఉండవు. సో ఒక డయాగ్నల్ అనేది లాంగ్ లెంత్ ఉంటే ఇంకో డయాగ్నల్ షార్ట్ లెంత్ ఉంటుంది. ఇలా 2 డయాగ్నల్స్ ఉంటాయి రాంబస్లో. బట్ స్క్వేర్లో వచ్చేసరికి 2 డయాగ్నల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. డయాగ్నల్ 1 ఈజ్ ఈక్వల్ టు డయాగ్నల్ 2. నెక్స్ట్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో ఆల్ సైడ్స్ దేనికైతే ఏ క్వాడ్రిలాటరల్కి అయితే ఉండిద్దో ఆ క్వాడ్రిలాటరల్నే కదా మనము స్క్వేర్ అనేది. సో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఇక్కడ 3 ఆప్షన్స్ అనేవి 100% స్క్వేర్ ప్రాపర్టీస్ అనమాట. అయితే ఇది ఆల్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అన్నారు. ఈ ఆల్ సైడ్స్ ప్యారలల్ అనేవి రాంబస్కు ఉంటాయి కానీ
స్క్వేర్కి ఉండదన్నమాట. సో ఆప్షన్ బి లేకుండా మనకి ఏ ఆప్షన్ ఉంది? ఆప్షన్ ఏ ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఏసిడి అని ఉంది, బి లేదు కదా. సో అందుకని ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, Meenu alone can do a piece of work in 16 days. Simi alone can do the same work in 12 days. If Raj joins them, then the three of them together can finish the work in 4 days. How much time will Raj take to finish the work alone? సో మీను ఒక వర్క్ని కంప్లీట్ చేయడానికి 16 డేస్ తీసుకుంటే సిమి ఏమో 12 డేస్ తీసుకుంటున్నారు. ఇప్పుడు మీను, సిమి అండ్ అడిషనల్గా రాజ్ కూడా జాయిన్ అయితే టోటల్ వర్క్ అనేది 4 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. అయితే రాజ్ ఒక్కడే ఆ వర్క్ని కంప్లీట్ చేయాలంటే ఎన్ని డేస్ తీసుకుంటున్నారో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఇచ్చింది మీను, మీను వచ్చేసి 16 డేస్ కదా, సిమి ఏమో 12 డేస్. నెక్స్ట్ మీను, సిమి అండ్ రాజ్ వీళ్ళు ముగ్గురు కలిస్తే వర్క్ 4 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఎల్సిఎం తీసుకుంటే 16, 12 అండ్ 4కి 48 వస్తుంది. 16 ఇంటూ 3 ఈజ్ 48, 12 ఇంటూ 4 అగైన్ 4 ఇంటూ 12 ఈజ్ 48. సో ఇక్కడ చూడండి, మీను, సిమి, రాజ్ ముగ్గురు కలిస్తే ఎన్ని యూనిట్స్ ఎఫిషియన్సీ వచ్చింది మనకి? 12 యూనిట్స్. మీను, సిమి, రాజ్ వచ్చేసి 12 యూనిట్స్ ఎఫిషియెంట్ అయితే ఇందులో మీను ఏమో 3 యూనిట్స్, సిమి ఏమో 4 + 3 అంటే 7 కదా. అప్పుడు రాజ్ ఎన్ని యూనిట్స్ ఎఫిషియెంట్గా ఉంటాడు? టోటల్ మనకి 12 రావాలంటే 5 యూనిట్స్ రాజ్ ఎఫిషియన్సీ అయింది. ఇక్కడ టోటల్ వర్క్ 48 అని ఉంది. సో టోటల్ వర్క్ డివైడెడ్ బై రాజ్ ఎఫిషియన్సీ 5 చేస్తే మనకి number of days వస్తుంది. దట్ ఈస్ 48/5 days. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ద గివెన్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. సో ఇక్కడ మనకి మీడియన్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. మీడియన్ ఫార్ములా వచ్చేసి L ప్లస్ n/2 మైనస్ ఆఫ్ క్లాస్ ఫ్రీక్వెన్సీ డివైడెడ్ బై ఫ్రీక్వెన్సీ ఇంటూ హైట్. సో ఇందులో మనకి ఎల్, ఎఫ్ ఈ టోటల్ టర్మ్స్కి వాల్యూస్ కావాలంటే ఫస్ట్ n/2ని సాల్వ్ చేయాలన్నమాట. ఫ్రీక్వెన్సీస్ని యాడ్ చేస్తే ఇక్కడ 10 + 8 అంటే 18, 18 + 7 ఈజ్ 25, +9 అంటే 34, +12 అంటే 46. సో n వాల్యూ మనకి 46 అని వచ్చింది. n/2 చేస్తే ఎంత? 46/2 ఈజ్ 23. సో ఈ 23 అనేది 18 కన్నా అబవ్ ఉన్న క్లాస్ మీదే కదా ఎగ్జిస్ట్ అయ్యేది. సో 23 ఇక్కడ ఉంటుంది అంటే ఇది మనకి మీడియన్ క్లాస్ అయింది. ఓకేనా. సో ఇందులో నుంచి లోవర్ క్లాస్ లిమిట్ ఎంత ఉంది? 20 అని ఉంది, అంటే ఎల్ వాల్యూ 20 అయింది. నెక్స్ట్ n/2 ఎలాగో మనకు తెలుసు 23 అని, అండ్ క్లాస్ ఫ్రీక్వెన్సీ ఏమైంది? 25 కన్నా అబవ్ ఉన్నది 18 కదా. సో క్లాస్ ఫ్రీక్వెన్సీ ఈజ్ 18. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్, ఈ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది? 7 కదా. సో క్యాపిటల్ F ఈజ్ 7. హైట్ ఆఫ్ ద క్లాస్ ఏమైంది? 30 - 20 దట్ ఈజ్ 10. ఈ టోటల్ వాల్యూస్ ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎల్ అంటే 20 ప్లస్ n/2 అంటే 23 మైనస్ ఆఫ్ 18 డివైడెడ్ బై 7 ఇంటూ 10. సో ఇక్కడ మనకి ఆప్షన్స్లో అన్ని డివైడెడ్ బై 7 ఉంది. సో అందుకని ఎల్సిఎం తీసుకుందాం. 7 ఇంటూ 20 అంటే 140, 140 ప్లస్ 23 మైనస్ 18 అంటే 5 కదా. 5 ఇంటూ 10 అంటే 50, 50 డివైడెడ్ బై 7. 140 ప్లస్ 150 అంటే 190, 190/7 ఈజ్ ద మీడియన్ ఆఫ్ దిస్ టేబుల్. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, P, Q and R can finish a piece of work in 9 days, 18 days and 12 days respectively. They start the work in which P works on the first day, Q works on the second day and R works on the third day, and then the cycle is continued till the work is completed. How many days will it take to finish the work in this way? So ikkada P వచ్చేసి ఒక వర్క్ని 9 డేస్లో కంప్లీట్ చేస్తే Q ఏమో 18 డేస్ తీసుకుంటున్నారు, R వచ్చేసి 12 డేస్లో వర్క్ని కంప్లీట్ చేసేస్తుంటే ఆల్ ఆఫ్ దీస్ 3 మెంబర్స్ P, Q అండ్ R ముగ్గురు కలిసే వర్క్ని కంప్లీట్ చేయడానికి ఎంత టైం తీసుకుంటున్నారు మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. అయితే వాళ్ళు ముగ్గురు కలిసి ఒకే రోజు వర్క్ చేయరు. ఒకరోజు P వర్క్ చేస్తే నెక్స్ట్ Q వర్క్ చేస్తారు, నెక్స్ట్ R వర్క్ చేస్తారనమాట. ఇలాగా 3 డేస్లో ఈచ్ డిఫరెంట్ పర్సన్ 1 డే వర్క్ చేస్తారనమాట. సో ఫస్ట్ P ఏమో 9 డేస్ వర్క్ కంప్లీట్ చేస్తారు కదా, Q వచ్చేసి 18 డేస్ అండ్ R ఏమో 12 డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తే ఇప్పుడు ఫస్ట్ వీళ్ళకి ఎల్సిఎం తీసుకోవాలి. 9, 18 అండ్ 12కి ఎల్సిఎం 36 వస్తుంది. 9 ఇంటూ 4 ఈజ్ 36, 18 ఇంటూ 2 అండ్ 12 ఇంటూ 3 ఈజ్ 36. ఓకేనా. సో ఇక్కడ P ఎఫిషియన్సీ ఏమో 4 అని వచ్చింది, Q ఎఫిషియన్సీ 2, R ఎఫిషియన్సీ 3. టోటల్ యాడ్ చేస్తే 4 + 2 ఈజ్ 6, 6 + 3 అంటే 9. సో 9 యూనిట్స్ ఆఫ్ వర్క్ అనేది వీళ్ళు ముగ్గురు మీద
వర్క్ కంప్లీట్ అయిపోతుంది. 9 యూనిట్స్ వర్క్ అనేది కంప్లీట్ అయింది. కానీ ఈ 9 యూనిట్స్ కంప్లీట్ అవ్వాలంటే 3 డేస్ టైం తీసుకుంటుంది కదా. సో 9 యూనిట్స్ అంటే 3 డేస్ అని అర్థం అనమాట. నో టోటల్ వర్క్ ఎంత ఉంది 36 డివైడెడ్ బై ఈ 9 యూనిట్స్ డివైడ్ చేస్తే 9 వన్స్ 9 4 ఈస్ 36. సో ఇక్కడ మనకి 4 డేస్ అని వచ్చింది. 4 డేస్ అంటే ఈచ్ డే మనకి ఇంటూ 3 చేయాలి కదా. సో 4 ఇంటూ 3 అంటే 12 డేస్ వాళ్ళు తీసుకుంటున్నారనమాట. సో ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the population of a village was 4 lakhs. It increased by 20% in the first year and by 30% in the second year. What will be its population after these 2 years? సో విలేజ్లో పాపులేషన్ అనేది 4 lakhs ఉంది. ఫస్ట్ ఇయర్ 20% ఇంక్రీజ్ అయింది, సెకండ్ ఇయర్ 30% ఇంక్రీజ్ అయింది. అయితే 2 years తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ పాపులేషన్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సక్సెసివ్ అప్లై చేస్తే ఫస్ట్ 20 ఇంక్రీజ్ అయింది కదా, అగైన్ 30 ఇంక్రీజ్ అయింది. సో ప్లస్ 20 ఇంటూ 30 డివైడెడ్ బై 100. ఈ 0 క్యాన్సిల్ అండ్ దిస్ 0 కూడా క్యాన్సిల్ అయిపోతే 2 ఇంటూ 3 అంటే 6. 20 ప్లస్ 30 అంటే 50. 50 ప్లస్ 6 అంటే 56% ఇంక్రీజ్ అయ్యారు. సో 2 years బిఫోర్ 100% ఉంటే 56 ఇంక్రీజ్ అయితే ఇప్పుడు ఎంత అయితే పాపులేషన్ 156% అయింది కదా. సో 4 lakhsలో 156% అంటే ఎంత ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది మనం. 156%. ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతే మనకి యూనిట్ డిజిట్లో ఫస్ట్ 3 zeros ఉండాలి, అవునా. ఇక్కడ 3 zeros ఉన్నాయి. నెక్స్ట్ 4 ఇంటూ 6 అంటే 24. సో లాస్ట్ 4 digits అనేది 4 3 zeros ఉండాలి. ఇచ్చిన ఆప్షన్స్లో మనకి 4 3 zeros ఉన్నది ఓన్లీ ఆప్షన్ బిలో, కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఐడెంటిటీస్ గివన్ బిలో ఈస్ నాట్ ట్రూ. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏది ట్రూ కాదో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సింపుల్ కదా, సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ టీటా అనేది 1 అని చెప్పి అందరికీ తెలుసు. సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా కూడా 1కి ఈక్వల్ అయింది. కోసీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా కూడా 1కి ఈక్వల్ అయింది. ఈ 3 ఐడెంటిటీస్ మనకి తెలుసు. అండ్ ఇక్కడ టాన్ స్క్వేర్ టీటా ప్లస్ కాట్ స్క్వేర్ టీటా అనేది 1 అని చెప్పన్నారు. సో ఈ ఐడెంటిటీ అనేది ఫాల్స్ అనమాట. టాన్ స్క్వేర్ టీటా ప్లస్ కాట్ స్క్వేర్ టీటా అనేది 1కి ఈక్వల్ కాదు. సో ఆప్షన్ 1 ఈస్ అవర్ ఆన్సర్, బికాస్ విచ్ ఈస్ నాట్ ట్రూ అని చెప్పి అడిగారు కాబట్టి. నెక్స్ట్, వాట్ విల్ బీ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ ద నంబర్. సో ఇక్కడ 266,805 ఈ నంబర్కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ప్రైమ్ ఫ్యాక్టర్సే కావాలన్నమాట. ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఏమైంది 2 కదా, తర్వాత 3, నెక్స్ట్ 5, సో ఆన్ 7 అలాగనమాట. అయితే ఇందులో మనం ఆప్షన్స్ని చెక్ చేస్తే 2తో ఏదైనా ఫ్యాక్టర్ ఉందా, లేదు కదా. సో అందుకని 2ని నెగ్లెక్ట్ చేసేద్దాం. నెక్స్ట్ 3. సో ఆప్షన్స్ని చూస్తే ఇక్కడ 3 క్యూబ్ ఉంది, 3 ఉంది, 3 పవర్ 4 ఉంది, 3 స్క్వేర్ అని ఉంది, అవునా. సో 3 అండ్ 3 స్క్వేర్ చూస్తే ఫస్ట్ 3 స్క్వేర్తో మనకి ఫ్యాక్టర్ రావాలి అంటే 3 స్క్వేర్ ఏమైంది 9 కదా. ఈ నెంబర్ అనేది 9తో డివైడ్ అవుతుందా లేదా చూద్దాం. సో 9తో డివైడ్ అవ్వాలి అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేది 9కి ఈక్వల్గా ఉండాలి. 2 + 6 అంటే 8, 8 + 6 అంటే 14, ప్లస్ 8 అంటే 14 + 8 ఈస్ 22, 22 + 5 అంటే 27, 7 + 2 ఏమైంది 9. సో ఇక్కడ సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేది 9కి ఈక్వల్ అయింది అంటే 3 స్క్వేర్ అంటే 9తో మనకి ఒక ఫ్యాక్టర్ అనేది వచ్చింది. సో ఫస్ట్ ఏం చేద్దామంటే టోటల్ నెంబర్ని మనం 9తో డివైడ్ చేద్దాం, బికాస్ 9 ఈస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ దిస్ నెంబర్ కాబట్టి. 9 1s 9 2s ఈస్ 18, రిమైండర్ 8 ఉంటుంది. సో ఇక్కడ 2 రాద్దాం. నెక్స్ట్ 9 9s ఈస్ 81, సో క్యారీ 5, 9 6 ఈస్ 54, క్యారీ 4, 9 4s ఈస్ 36, క్యారీ 4, 9 5s ఈస్ 45. సో ఇక్కడ ఈ టోటల్ నంబర్కి 9 ఒక ఫ్యాక్టర్ అయితే ఈ నంబర్ అనేది ఇంకో ఫ్యాక్టర్. సో అగైన్ ఈ నంబరు యూనిట్ డిజిట్ చూడండి ఇక్కడ 5 అని ఉంది. సో యూనిట్ డిజిట్ 5 ఉంది అంటే ఈ నంబర్ ఒక ఫ్యాక్టర్, వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అనేది 5 అయింది. సో నెక్స్ట్ ఆప్షన్ చూద్దాము, అంటే నెక్స్ట్ నెంబర్ చూద్దాం ఈ ఆప్షన్స్లో. ఫస్ట్ ఇక్కడ 5 స్క్వేర్ అని ఉంది. 5 స్క్వేర్ అంటే 25. సో లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 25తో డివైడ్ అవ్వాలి. సో ఇక్కడ 45 అనేది 25తో డివైడ్ అయిద్దా, అవ్వదు కదా. సో 5 స్క్వేర్ అనేది రాంగ్, ఇక్కడ కూడా 5 స్క్వేర్ అని వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. సో 3తో డివైడ్ అవుతుంది, 3 కాకుండా ఇంకో 3 కూడా మనకి ఫ్యాక్టర్ వస్తుంది అంతే. అంటే 9తో కూడా డివైడ్ అవుతుంది, 5తో కూడా డివైడ్ అవుతుంది, కాబట్టి మన ఆన్సర్ అనేది ఆప్షన్ డి అయితే అనమాట, బి కాదు. బికాస్ ఇక్కడ ఓన్లీ 1 3 ఉంది కాబట్టి. సో 3 square into 5 into 7 square into 11 square are the factors of 266,805. Okay na? Next. If the quadratic equation
2 minus px square plus 2px minus p plus 1 is equal to 0 has equal roots, then the value of p is. సో ఇక్కడ ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి ఈక్వల్ రూట్స్ ఉన్నాయి అని అన్నారు. ఈక్వల్ రూట్స్ అంటే డిటర్మినెంట్ b స్క్వేర్ మైనస్ 4ac అనేది 0కి ఈక్వల్గా ఉండాలి కదా. సో ఇక్కడ మనం b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ac అని చెప్పి తీసుకుంటే b వాల్యూ ఏమైంది. సో ఇక్కడ టోటల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇది. ఇందులో మనకి a వచ్చేసి 2 మైనస్ p, b వాల్యూ ఏమో 2p, నెక్స్ట్ c వచ్చేసి మైనస్ ఆఫ్ p ప్లస్ 1. సో ఫస్ట్ b స్క్వేర్ అంటే 2p స్క్వేర్ కదా, దట్ ఈస్ 4p స్క్వేర్ ఈక్వల్ టు 4 ఇంటూ a అంటే 2 మైనస్ p అండ్ c అంటే మైనస్ ఆఫ్ p ప్లస్ 1 ఉంది. సో ఫస్ట్ ఇక్కడ p ప్లస్ 1 రాసి మైనస్ ఇక్కడ యాడ్ చేద్దాం. ఓకేనా, ఈ 4 క్యాన్సిల్ అయిపోతే p స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 2 ఇంటూ p అంటే 2p, 2 ఇంటూ 1 అంటే 2, p ఇంటూ p అంటే p స్క్వేర్ కదా. సో మైనస్ p స్క్వేర్ మైనస్ ఆఫ్ p ఇంటూ 1 ఈజ్ p. సో ఇక్కడ చూడండి p స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 2p మైనస్ p ఏమైంది 1p అయింది కదా. సో ఇక్కడ 1p రాద్దాం డైరెక్ట్గా. ఓకేనా, సో 2p మైనస్ p ఈజ్ 1p మైనస్ ఆఫ్ p స్క్వేర్ ప్లస్ 2. సో ఇప్పుడు మైనస్తో మల్టిప్లై చేస్తే ఏమైంది, p స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ మైనస్ p, మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ p స్క్వేర్, మైనస్ ఇంటూ ప్లస్ అంటే మైనస్ ఆఫ్ 2. సో ఈ p స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. సో మైనస్ p ఏమైంది ఈజ్ ఈక్వల్ టు మైనస్ p ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ 2 ఈ సైడ్ వెళ్తే ప్లస్ 2 అయింది కదా. సో p వాల్యూ ఇక్కడ మనకి మైనస్ 2 వచ్చింది. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనా, ద వాల్యూ ఆఫ్ p ఈస్ మైనస్ 2. నెక్స్ట్, if a plus b is 48 and ab is 56, then what is the value of a cube plus b cube? సో ఇక్కడ మనకి ఫస్ట్ a plus b హోల్ క్యూబ్ ఫార్ములా తెలుసు కదా. a plus b హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ a ప్లస్ b. సో మనం అడుగుతుంది a క్యూబ్ ప్లస్ b క్యూబ్ అనేది ఎంత అని. సో ఈ హోల్ టర్మ్ అనేది ఈ సైడ్ వెళ్ళిపోతే ఏమైంది, a ప్లస్ b హోల్ క్యూబ్ మైనస్ ఆఫ్ 3ab ఇంటూ a ప్లస్ b అయింది. సో ఇందులో నుంచి a ప్లస్ b కామన్ తీసుకుందాం మనం. సో a ప్లస్ b కామన్ వెళ్ళిపోతే రిమైనింగ్ మనకి a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ 3 ఇంటూ ab ఉంటుంది కదా. ఇక్కడ a ప్లస్ b అంటే 48, సో 48 సబ్స్టిట్యూట్ చేద్దాం. అగైన్ a ప్లస్ b అంటే 48 స్క్వేర్ మైనస్ ఆఫ్ 3 ఇంటూ ab వాల్యూ ఎంత 56. సో ఇప్పుడు 48 స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేయాలి. 48 స్క్వేర్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం ఈజీగా, 48 ఇలా 2 టైమ్స్ రాసి 8 8s ఈజ్ 64, 4 4s ఈజ్ 16. ఓకేనా, నౌ 4 ఇంటూ 8 ఏమైంది 32, అగైన్ 4 ఇంటూ 8 అంటే 32, 32 ప్లస్ 32 అంటే 64 కదా. సో ఇప్పుడు ఈ టోటల్ని యాడ్ చేయాలి. ఫస్ట్ డిజిట్ తీసుకోవాలి ఇక్కడ 4, ఈ 6ని క్యారీ చేసేయాలి. 64 ప్లస్ 6 ఏమైంది 70 అయింది. సో 0 ఇక్కడ రాసుకొని 7ని యాడ్ చేయాలి. 16 ప్లస్ 7 ఏమైంది 23 కదా. సో ఇక్కడ 48 స్క్వేర్ వాల్యూ ఇస్ 2304. సో 48 ఇంటూ 2304 మైనస్ ఆఫ్ 3 ఇంటూ 56, 3 6 ఈజ్ 18, క్యారీ 1, 3 5 ఈజ్ 15 ప్లస్ 1 అంటే 16, 168 వచ్చింది. సో 48 ఇంటూ నౌ 2304లో నుంచి 168ని మైనస్ చేయాలి. 14 మైనస్ 8 అంటే 6. ఓకేనా, 9 మైనస్ 6 అంటే 3, 2 మైనస్ 1 అంటే ఇక్కడ మనకి 2 వస్తుంది. ఈ 2 హ్యాజ్ ఇట్ ఈస్. సో 48 ఇంటూ 2 1, సో ఇక్కడ 1 వస్తుంది. ఓకేనా, 2 మైనస్ 1 అంటే 1 కదా. సో 2136 వచ్చింది. 2136 ఇంటూ 48. సో ఇప్పుడు ఈ హోల్ నంబరు 48తో మల్టిప్లై చేయాలన్నా కానీ మనకి కష్టమే కదా. సో అందుకని 48ని 2 ఫ్యాక్టర్స్ లాగా తీసుకుందాం. 16 ఇంటూ 3 అంటే 48 కదా. సో 2136 ఇంటూ 16 చేద్దాం ఫస్ట్, తర్వాత వచ్చిన వాల్యూకి ఇంటూ 3 చేద్దాం. ఓకేనా, నా 2136 ఇంటూ 16 చేస్తే 16 6 ఈజ్ 96. సో 6 ఇక్కడ రాసి క్యారీ 9, 16 3 ఈజ్ 48. ఓకేనా, సో 48 ప్లస్ 9 అంటే 57 కదా. సో 7 ఇక్కడ రాసి 5 క్యారీ, 16 1 ఈజ్ 16, 16 ప్లస్ 5 అంటే 21, 2 ఇక్కడ 1 ఇక్కడ 2 క్యారీ, 16 2 32 ప్లస్ 2 అంటే 34. సో ఇప్పుడు ఇంటూ 16 చేసాము. నౌ ఇంటూ 3 చేద్దాం.
ఇంటూ 3 అంటే 6 3s is 18 క్యారీ 1, 3 7s 21 ప్లస్ 1 అంటే 22, 3 1s 3 ప్లస్ 2 5, 3 4s 12, 3 3s 9 ప్లస్ 1 అంటే 10. సో ఇక్కడ 102528 102528. సో 102528 ఆప్షన్ సిలో ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. సో క్యాలిక్యులేషన్లో మీరు మిస్టేక్స్ చేయకుండా జాగ్రత్తగా చేసుకోండి. ఫస్ట్ 48² ఈజీగా ఇలా సాల్వ్ చేసాం. ఆ తర్వాత ఈ 48 అనేది పెద్ద నెంబర్ కాబట్టి 48కి 2 ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేసి ఫస్ట్ ఫ్యాక్టర్తో ఫస్ట్ మల్టిప్లై చేసి నెక్స్ట్ ఆ వాల్యూని ఇంకో ఫ్యాక్టర్తో మనం ఏం చేసాము, మల్టిప్లై చేసాం. 48ని 16 × 3 లాగా స్ప్లిట్ చేసుకున్నాం అనమాట. సో ఈజీ క్యాలిక్యులేషన్ కోసం. అదే హ్యూజ్ నెంబర్ 48తో మల్టిప్లై చేయాలంటే మనకు కష్టమైంది కదా, అందుకని. ఓకేనా. నెక్స్ట్, ఏ dishonest shopkeeper claims to sell rice at the cost price of 950. A dishonest shopkeeper claims to sell rice at the cost price of 95 rupees per kg, but the weights he uses are marked 1 kg, whereas in reality it weighs 950 grams. Thus find the profit he makes by selling rice of actual weight of 100 kg. సో ఒక డిసానెస్ట్ డీలర్ అతను 95 రూపీస్కే అంటే కాస్ట్ ప్రైస్కే సెల్ చేస్తున్నానని చెప్తూ పర్ కేజీ 95 రూపీస్ ఛార్జ్ చేస్తుంటే అతను ఏం చేస్తున్నాడంటే 1 కేజీ ఇవ్వాల్సిన ప్లేస్లో 950 గ్రామ్సే ఇస్తున్నాడు. సో 100 కేజెస్ ఇలాగా 40 వెయిట్ యూజ్ చేసి అతను సెల్ చేస్తుంటే ప్రాఫిట్ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా. సో ఫస్ట్ కాస్ట్ ప్రైస్ చూద్దాం. ఓకేనా. నౌ 100 కేజెస్ అతను కొని ఉండాలి కదా సెల్ చేయాలంటే. ఈ 100 కేజెస్ పర్ కేజీ 95 రూపీస్ పెట్టి తీసుకొని వచ్చాడు. సో 95 × 100 అంటే 9500 అనేది కాస్ట్ ప్రైస్ అయింది. నెక్స్ట్ మనకు కావాల్సింది సెల్లింగ్ ప్రైస్. సో సెల్లింగ్ ప్రైస్ వస్తే ప్రాఫిట్ ఎంత వచ్చిందో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. నా ఇక్కడ 950 గ్రామ్స్కి అతను ఏం చెప్తున్నాడు, 1000 గ్రామ్స్ ఇస్తున్నాను అని చెప్తున్నాడు. 950 గ్రామ్స్ ఇస్తూ 1000 గ్రామ్స్ ఇస్తున్నాను అని చెప్తున్నాడు. అయితే అప్పుడు 100 కేజెస్ ఇస్తూ ఎంత ఇస్తున్నారో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది సెల్ చేస్తున్న వెయిట్ అనమాట. ఎంత అమౌంట్ అనేది మనకి సెల్ చేస్తున్నారో ఆ వెయిట్. ఈ టోటల్ అనేది పర్ కేజీ 95 రూపీస్ కదా. సో ఈ టోటల్ కేజీ అనేది 95కి ఇంటూ చేస్తే మనకి సెల్లింగ్ ప్రైస్ వచ్చింది. ఈ జీరో క్యాన్సిల్, 95 కూడా క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ చూడండి 4 zeros వచ్చినాయి అంటే 10,000 వచ్చింది. సో సెల్లింగ్ ప్రైస్ ఏమో 10,000 ఉంటే కాస్ట్ ప్రైస్ ఏమో 9,500 అని ఉంది. సో సెల్లింగ్ ప్రైస్ 10,000, కాస్ట్ ప్రైస్ 9,500 అంటే ఇక్కడ టోటల్ డీలర్కి ఎంత ప్రాఫిట్ వచ్చింది, 500 రూపీస్ కదా. సో ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద సమ్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఇక్కడ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చి సమ్ ఆఫ్ ద రూట్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a కదా. ఇందులో a అంటే 7, b అంటే 28, c అంటే 1. సో సబ్స్టిట్యూట్ చేస్తే -28/7, 7 1s 7 4s is 28. సో -4 is our answer, option C. Next, total number of different types of mobile phones J, K, L, M and N imported by a company in the year 2020 and 2021. Out of the mobile phones imported during the years 2020 to 2021, which of the following types of mobile phones has the minimum percentage change, increase aina decrease aina in the number of mobile phones? So ikkada manaki 2020 and 2021 lo ee 5 types of mobile phones అనేవి ఎన్ని యూనిట్స్ ఇంపోర్ట్ అయినాయో మనకి డేటా ఇచ్చారు. అయితే ఇక్కడ మనల్ని అడుగుతుంది 2020 నుంచి 2021 దాకా మినిమం పర్సంటేజ్ చేంజ్, అది ఇంక్రీజ్ అయినా అవ్వచ్చు డిక్రీజ్ అయినా అవ్వచ్చు. మినిమం పర్సంటేజ్ చేంజ్ అనేది ఏ మొబైల్ ఫోన్కి ఉందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. మినిమం ఉండాలి అంటే ఫస్ట్ గ్యాప్ ఎంత ఉందో చెక్ చేద్దామా. జేకి ఇక్కడ 25 ఉంటే స్టార్టింగ్, తర్వాత 30 ఉంది, ఇంక్రీజ్ అయింది. ఎంత ఎన్ని యూనిట్స్ ఇంక్రీజ్ అయింది, 5 యూనిట్స్ ఇంక్రీజ్ అయింది. ఓకేనా. నెక్స్ట్ 28.5 నుంచి 32కి వెళ్ళిందంటే 3.5 అనేది ఇంక్రీజ్ అయింది కదా. 13 నుంచి 28 2 యూనిట్స్ డిక్రీజ్, 34 నుంచి 36 2 యూనిట్స్ ఇంక్రీజ్, 26 నుంచి 24 2 యూనిట్స్ అగైన్ డిక్రీజ్. కానీ ఇక్కడ మనకి ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా ఏదైనా పర్వాలేదు అని అన్నారు. బట్ పర్సంటేజ్ చేంజ్ అనేది దేనికి మినిమం ఉందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ చూస్తే మనము 5 3.5 2 2 2 అని ఉంది. ఈ రెండు ఎక్కువే ఉంది. మనం అడుగుతుంది మినిమం కాబట్టి ఈ 3ని మనం కంపేర్ చేద్దాం. సో ఫస్ట్ చూడండి ఎల్, ఎం అండ్ ఎన్ని కంపేర్ చేస్తే 2 యూనిట్స్ చేంజ్ ఉంది. ఎంత మీద,
30 మీద. నెక్స్ట్ ఎంలో ఏమో 2 యూనిట్స్ చేంజ్ ఉంది 34 మీద. నెక్స్ట్ ఎన్ ఏమో 2 యూనిట్స్ చేంజ్ ఫర్ 26 యూనిట్స్. నౌ 2 ones, 2 15s is 30, again 2 ones, 2 17s is 34, 2 ones, 2 13s is 26 కదా. సో డినామినేటర్ ఏదైతే హై ఉంటుందో మనకి ఆ ఫ్రాక్షన్ అనేది లో అని అర్థం కదా. అంటే ఇక్కడ మనం అడుగుతుంది మినిమం పర్సంటేజ్ చేంజ్ అని. మినిమం ఎక్కడ వస్తుంది? ఎం అనే ఈ మొబైల్ ఫోన్ టైప్ దగ్గర మనకి మినిమం పర్సంటేజ్ చేంజ్ వచ్చింది. సో ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. ఎం ఈస్ హ్యావింగ్ ద మినిమం పర్సంటేజ్ చేంజ్. నెక్స్ట్, the internal bisectors of angle B and angle C of triangle ABC meet at D. If angle A is 75 degree, the angle BD is. సో ఫస్ట్ ఇక్కడ మనము ఒక ట్రయాంగిల్ని డ్రా చేద్దాం. ఈ ట్రయాంగిల్ ABC అని అనుకుంటే యాంగిల్ ఏ ఎంత అన్నారు? 75 డిగ్రీ కదా. నెక్స్ట్ బి అండ్ సి ఇంటర్నల్ బైసెక్టర్స్ అన్నారు. ఇంటర్నల్ బైసెక్టర్స్ అంటే ఈ టోటల్ యాంగిల్ని ఈక్వల్గా డివైడ్ చేసేదాన్ని ఇంటర్నల్ బైసెక్టర్ అంటారు. సో యాంగిల్ బిని యాంగిల్ సిని ఈక్వల్గా డివైడ్ చేస్తుంది. సో ఈ యాంగిల్ అనేది మనకి ఈ యాంగిల్ డి అని చేసుకుంటే ఈ డి యాంగిల్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫార్ములా వచ్చేసి ఇంటర్నల్ బైసెక్టర్కి 90 ప్లస్ యాంగిల్ A divided by 2. This is the formula to find the internal bisector. So 90 plus A ante 75. 75 by 2. 2 ones. 2 3s is 6. 2 7s is 14. 1 ఉంటుంది. పాయింట్ తీసుకొని 0 తీసుకుంటే 2 5s 10. సో 90 plus 37.5 అంటే 127.5. 127.5 degrees our answer. Option D. Next. Given pie chart shows the specialists of different departments of a famous private hospital during a particular year. If the total number of doctors in the whole hospital during the year was 120, then what was the number of pathologists in the hospital? So ఇక్కడ మనకు ఒక డేటా ఇచ్చారు. ఈ డేటాలో టోటల్ 120 డాక్టర్స్ ఉంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఎంతెంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారో ఈ పై చార్ట్లో ఆ డేటా ఇచ్చారు. అయితే మనల్ని అడుగుతుంది పెథాలజిస్ట్స్ ఎంతమంది ఉన్నారో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ సెంట్రల్ యాంగిల్ ఏమైంది ఒక సర్కిల్కి 360 డిగ్రీ కదా. అండ్ పాథాలజిస్ట్స్ ఏమో ఇక్కడ 45 డిగ్రీ ఉన్నారు. సో టోటల్ నంబర్ ఆఫ్ డాక్టర్స్ ఏమో 120 అయితే అంటే 360 డిగ్రీ 120 డాక్టర్స్ని రిప్రజెంట్ చేస్తుంటే పాథాలజిస్ట్స్ దట్ ఈస్ 45 డిగ్రీ అంటే ఎంతమంది డాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ జీరో క్యాన్సిల్. 12 ones, 12 3s is 36, 3 ones, 3 15 is 45 కదా. సో 15 డాక్టర్స్ అనమాట. ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద నెగటివ్ రూట్ ఆఫ్ 3x స్క్వేర్ ప్లస్ 12x మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ నెగటివ్ రూట్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 3x స్క్వేర్ ప్లస్ 12x మైనస్ 5x కదా. ఆర్డర్ ఆఫ్ ద ఈక్వేషన్ అండ్ రూట్స్ ఆ టేబుల్ మనకు గుర్తుంది కదా. సో చూడండి, ఆర్డర్ ఆఫ్ ద ఈక్వేషన్ అండ్ రూట్స్ ఎలా వస్తాయో ఇంకొకసారి రివైజ్ చేద్దాం. ఫస్ట్ ఆర్డర్ అనేది ప్లస్ ప్లస్ అని ఉంటే రూట్స్ మైనస్ మైనస్ వస్తాయి. ఆర్డర్ మైనస్ అండ్ ప్లస్ వస్తే రూట్స్ ప్లస్ అండ్ ప్లస్. ఆర్డర్ మైనస్ మైనస్ వస్తే రూట్స్ ప్లస్ అండ్ మైనస్ వచ్చింది. అదే ప్లస్ అండ్ మైనస్ ఆర్డర్ ఉంటే రూట్స్ అనేవి మనకి మైనస్ అండ్ ప్లస్ వస్తాయి. బట్ ఈ ప్లస్ అండ్ మైనస్ అనేవి గ్రేటర్ ఫ్యాక్టర్కి అటాచ్ అవుతాయి అనమాట. సో గ్రేటర్ నెంబర్కి అటాచ్ అవుతాయి. ఫస్ట్ ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఆర్డర్ ఎలా ఉంది? ప్లస్ అండ్ మైనస్ ఉంది కదా. సో ప్లస్ ఇక్కడ ఉంది, మైనస్ ఇక్కడ ఉంది. రూట్స్ ఏమవుతాయి మనకి? రూట్స్ ఏ అనేవి మైనస్ ఒక రూట్ వచ్చింది, ప్లస్ ఒక రూట్ వచ్చింది. సో మైనస్ అనేది గ్రేటర్ ఫ్యాక్టర్కి రావాలి. సో ఇక్కడ 3 into 15 ఏమైంది? 15 into 3 అంటే 45. సో 45ని మనము 45ని ఎలా డివైడ్ చేయాలి? ఇక్కడ 12 రావాలి. సో 45 అంటే సేమ్ 15 into 3 is 45 కదా. సో 45 అంటే 15 into 3. గ్రేటర్ నెంబర్కి మైనస్ రావాలి. సో గ్రేటర్ వాల్యూ 15, స్మాలర్ వాల్యూ వచ్చి 3. సో ఇక్కడ డివైడెడ్ బై ఏ చేయాలి. ఇక్కడ ఏ ఏముంది? 3 కదా. సో డివైడెడ్ బై 3 అండ్ డివైడెడ్ బై 3 చేస్తే 3 ones, 3 5s is 15. ఇక్కడ -5, 3 క్యాన్సిల్ అయిపోతే 1, పాజిటివ్ 1. మనకు కావాల్సింది నెగటివ్ రూట్. నెగటివ్ రూట్ ఏముంది? -5. సో ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. x ఈజ్ ఈక్వల్ టు -5. నెక్స్ట్, if the ratio of opposite angles of a cyclic quadrilateral is 3:7, then what is the measure of the larger angle of the two angles? సో ఇక్కడ మనకి ఒక సైక్లిక్ క్వాడ్రిలాటరల్లో
ఆపోజిట్ యాంగిల్ రేషియోస్ 3:7 అన్నారు. సో ఫస్ట్ ఒక సైక్లిక్ క్వాడ్రిలాటరల్ని డ్రా చేద్దాం. ఓకేనా? సో ఇది ఒక సైక్లిక్ క్వాడ్రిలాటరల్ అయితే ఇందులో ఆపోజిట్ యాంగిల్స్ అనేవి 3:7 రేషియోలో ఉంది. 3:7. సో వీ నో దట్ సైక్లిక్ క్వాడ్రిలాటరల్లో ఆపోజిట్ యాంగిల్ సమ్ ఎంత ఉంటుంది? 180 డిగ్రీకి ఈక్వల్ అయింది కదా. సో ఇప్పుడు 3 + 7 చేస్తే 10. సో 10 యూనిట్స్ అనేది 18 డిగ్రీని రిప్రజెంట్ చేస్తుంటే మనం అడుగుతుంది లార్జర్ ఆఫ్ 2 యాంగిల్స్ అనేది ఎంత. సో లార్జర్ అంటే 7 యూనిట్స్. 7 యూనిట్స్ అనేది ఎంత? ఈ 0 క్యాన్సిల్. 18 into 7 is 126. So 126 degree is our answer. Option D. Next. If a person covers a distance of 90 km at a speed of 45 km per hour, another distance of 150 km at a speed of 50 km per hour, then find the average speed for the whole journey. So ఇక్కడ average speed ని find out చేయమన్నారు. First 90 km ఏమో 45 speed తో, నెక్స్ట్ 150 km 50 speed తో వెళ్తుంటే we know that average speed is equal to total distance divided by total time. టోటల్ డిస్టెన్స్ ఎంత కవర్ చేశారు? ఫస్ట్ ఒక 90, తర్వాత 150. 150 + 90 అంటే 240 డివైడెడ్ బై టోటల్ టైం అంటే ఈ 90 కిలోమీటర్స్ని ట్రావెల్ చేయడానికి స్పీడ్ వచ్చేసి 45. అగైన్ 150 కిలోమీటర్స్ని ట్రావెల్ చేయడానికి స్పీడ్ ఏమో 50. ఈ 0 క్యాన్సిల్. 45 ones, 45 twos is 90. 5 ones, 5 threes is 15. 2 + 3 అంటే 5 కదా. సో 240 డివైడెడ్ బై 5 చేస్తే 5 ones, 5 fours is 20, క్యారీ 4. 5 eights is 40. సో 48 అనేది యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద జర్నీ అయింది. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ జీసీడీ 108 and 36 is equal to GCD x, 72, then what is the minimum possible value of x? So GCD అంటే HCF కదా. 108 and 36కి ఇక్కడ HCF ఫస్ట్ ఏమొస్తుంది మనకి? 108 and 36కి 36 HCF అయింది, బికాస్ ఈ రెండిట్లో మనకి 36 ఉండిద్ది కాబట్టి. నెక్స్ట్ ఎక్స్ అండ్ 72కి HCF ఏమైంది? సో ఇక్కడ మనకి ఆ మినిమం పాసిబుల్ వాల్యూ ఆఫ్ ఎక్స్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా? ఈ HCF అనేది ఈ HCFకి ఈక్వల్గా ఉండిద్ది అని అన్నారు కదా. సో ఇక్కడ 36 అనేది మనకి HCF వస్తే 36 into 2 is 72. సో మినిమం ఇక్కడ మనకి 36 ఉంటే 36 into 1 is మినిమం కాబట్టి సో మినిమం పాసిబుల్ వాల్యూ ఆఫ్ ఎక్స్ is 36. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ద వాల్యూ ఆఫ్ సో ఇక్కడ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఇన్నర్ బ్రాకెట్ని సాల్వ్ చేయాలి కాబట్టి 5 into 2 is 10. 10 + 1 అంటే 11 కదా. 11/5 minus of 2. సో ఎల్సిఎం తీసుకుంటే 5 డివైడెడ్ బై 5 into 2 అంటే 10. సో 11 minus 10. 11 minus 10 is 1. 1/5 వచ్చింది. అగైన్ ఇక్కడ మనకి ఇంటూ 5 ఉంది కదా. సో ఇంటూ 5 చేస్తే ఈ 5 క్యాన్సిల్ అయిపోయి ఈ టోటల్ వాల్యూ అనేది మనకి 1కి ఈక్వల్ అయింది. సో ఇప్పుడు 1/4 + 2/5 డివైడెడ్ బై 1 ఉంది కాబట్టి 1 అనేది నెగ్లెక్ట్ చేసేసి నెక్స్ట్ మైనస్ ఆఫ్ ఈ 3 క్యాన్సిల్ అయిపోతే -2/5 వస్తుంది కదా. సో +2/5 -2/5 క్యాన్సిల్ అయిపోతే మనకి 1/4 అనేది ఆన్సర్ అయింది. సో ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఏ మ్యాన్ బాట్ సమ్ ఫ్రూట్స్ at 14 for 30 rupees and he sold 7 for 20 rupees. What is his percentage profit? సో ఒక పర్సన్ 14 ఫ్రూట్స్ అనేవి 30 రూపీస్కి తెచ్చి 7 ఫ్రూట్స్ 20 రూపీస్కి సెల్ చేస్తున్నారు. అయితే ప్రాఫిట్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ తీసుకుంటే 14 ఫ్రూట్స్ 30 రూపీస్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ 7 ఫ్రూట్స్ ఏమో 20 రూపీస్. ఫస్ట్ క్వాంటిటీని ఈక్వల్ చేయాలి కాబట్టి ఈ టోటల్ని మనం ఇంటూ 2 చేద్దాం, బికాస్ ఇక్కడ 14 ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి. అప్పుడు 14 ఫ్రూట్స్ 30 రూపీస్ అయితే ఇక్కడ కూడా సేమ్ 14 ఫ్రూట్స్ అనేది 20 into 2 is 40 రూపీస్ అయింది. సో ఇక్కడ క్వాంటిటీ అనేది ఈక్వల్ అయింది. నో కాస్ట్ ప్రైస్ 30 అయితే సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది? 40 ఉంది. ప్రాఫిట్ ఎంత వచ్చింది? ఇక్కడ మనకి 10 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది అపాన్ 30 రూపీస్ ఇంటూ 100. ఈ 0 క్యాన్సిల్ అయిపోతే 1/3ని మనం పర్సంటేజ్లో కన్వర్ట్ చేస్తే ఏమైంది? 33.33% వచ్చింది. సో ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the ratio of milk and water in 10 liters of a mixture is 3:2. If this ratio is to be made 2:3, so ఇది 2:3,
how much more water should be added to the mixture. So how much more water should be added to the mixture, this is the question. So first 10 liters of mixture ఉంది అని అన్నారు కాబట్టి ఇక్కడ మిల్క్ అండ్ వాటర్ రేషియో ఎలా ఉంది, 3:2 రేషియోలో ఉంది. ఆఫ్టర్ దట్ కొన్ని వాటర్ని యాడ్ చేస్తారు, యాడ్ చేసినప్పుడు రేషియో ఏమైంది, 2:3 లాగా కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి యాడ్ చేస్తుంది వాటర్ కదా, మిల్క్ రేషియో అనేది సేమ్, ఇక్కడ 3 యూనిట్స్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా 3 యూనిట్స్ ఉండాలి, కానీ మిల్క్ రేషియో చేంజ్ అయింది. సో అప్పుడు మిల్క్ని మనము కాన్స్టెంట్గా ఉంచడానికి *2 అండ్ ఇక్కడ *3తో మల్టిప్లై చేయాలి. సో ఇప్పుడు మిల్క్ అండ్ వాటర్ రేషియో ఏమైంది, 2 × 3 అంటే 6, 2 × 2 అంటే 4, అగైన్ 3 × 2 అంటే 6, 3 × 3 అంటే 9. సో ఇప్పుడు మిల్క్ అనేది కాన్స్టెంట్గానే ఉంది కదా, ఇప్పుడు యాడ్ చేస్తుంది వాటర్, సో వాటర్ చేంజ్ అయింది. ఇనీషియల్గా 4 యూనిట్స్ ఉంది, ఇప్పుడు 9 యూనిట్స్ అయింది, అంటే 5 యూనిట్స్ అనేది ఇంక్రీజ్ అయింది. ఈ 5 యూనిట్స్ ఎందుకు ఇంక్రీజ్ అయింది, వాటర్ని యాడ్ చేయటం మూలాన. సో ఫస్ట్ ఇనీషియల్గా ఇక్కడ మనకి 6 యూనిట్స్ మిల్క్ ఉంటే వాటర్ 4 యూనిట్స్ ఉంది, టోటల్ ఎన్ని యూనిట్స్ ఉంది, 6 + 4 అంటే 10 యూనిట్స్. ఈ 10 యూనిట్స్ అనేది 10 లీటర్స్ని రిప్రజెంట్ చేస్తుంటే 5 యూనిట్స్ ఏమైంది, 5 యూనిట్స్ అనేది 5 లీటర్స్ని రిప్రజెంట్ చేసిద్ది అనమాట. సో 5 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేశారు. ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ద ఫ్రాక్షన్ ఈక్వివాలెంట్ టు. సో ఇక్కడ మనకి ఈ నంబర్ అనేది ఫ్రాక్షన్కి ఈక్వివాలెంట్గా ఫైండ్ అవుట్ చేయమన్నారు, అంటే p/q ఫామ్లో ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఫస్ట్ ఇచ్చిన నంబర్ 0.43636 రిపీట్ అవుతుంది కాబట్టి 36 మీద బార్ అప్లై చేస్తే నౌ టోటల్ వాల్యూ ఎంత ఉంది, 436. బార్ లేకుండా ఎంత ఉంది, 4 ఉంది కదా, సో 4ని మైనస్ చేసి డివైడెడ్ బై, బార్ అనేది 2 డిజిట్స్ మీద ఉంది కాబట్టి 2 × 9, పాయింట్ తర్వాత బార్ 1 డిజిట్ మీద లేదు, సో అందుకని 1 × 0 తీసుకుంటే 436 - 4 ఈస్ 432 డివైడెడ్ బై 990. సో ఇప్పుడు ఆప్షన్స్ని వెరిఫై చేస్తే ఇక్కడ బి అండ్ సి చూస్తే 99 ఉంది డినామినేటర్లో, కానీ ఇక్కడ మనకి 990 ఉంది. సో ఈ 0 క్యాన్సిల్ అవ్వాలంటే న్యూమినేటర్లో ఒక 0 ఉండాలి కదా, కానీ ఇక్కడ లేదు, అంటే ఆప్షన్ బి అండ్ సి అనేవి రాంగ్ అనమాట. నెక్స్ట్ ఆప్షన్ డి చూస్తే 100 ఉంది డినామినేటర్, కానీ ఇక్కడ మనకి 990 ఉంది, సో ఆప్షన్ డి కూడా రాంగ్. సో 3 ఆప్షన్స్ రాంగ్ అయితే ఈ ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్ అయింది కదా. సో మన ఆన్సర్ వచ్చేసి 24/55. సో ఒకసారి క్యాన్సిల్ చేసి చెక్ చేద్దాం. 9 ones is 9, అగైన్ ఈ 0 యాజ్ ఇట్ ఈస్. 9 4s is 36, క్యారీ 7, 9 8s is 72. సో 48/110 వచ్చింది. 2 5s 10, అగైన్ 2 5s 10, 2 2s 4, 2 4s 8. సో 24/55. సో 24/55 అనేది మనకి ఆన్సర్ వచ్చింది, ఆప్షన్ ఏ. నెక్స్ట్ A cylinder has a base radius of 7 cm and height of 8 cm. Find the total surface area of the cylinder. So radius ఏమో 7 అని ఇచ్చారు, height ఏమో 8 అని ఇచ్చారు. టోటల్ సర్ఫేస్ ఏరియాని ఫైండ్ అవుట్ చేయమన్నారు. టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా అయింది 2πr × r + h కదా. జస్ట్ ఇందులో మనం ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే సిలిండర్ టోటల్ సర్ఫేస్ ఏరియా వచ్చింది. సో 2 × π అంటే 22/7 × r అంటే రేడియస్, దట్ ఈస్ 7, r + h, 7 + 8 అంటే 15. సో ఈ 7 క్యాన్సిల్, 15 × 2 ఈస్ 30, 22 × 30 దట్ ఈస్ 660 cm². ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ఫైండ్ ద అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్. సో ఇక్కడ అప్రాక్సిమేట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. అప్రాక్సిమేట్ అంటే రౌండ్ ఫిగర్ చేసేయచ్చు కదా. 15.95 అంటే 16 మైనస్ ఆఫ్ ఇక్కడ 4.01 అని ఉంది. సో 5 కన్నా పాయింట్ తర్వాత 0 అనేది లెస్ కదా, అందుకని 4 ప్లస్ 13.99 అంటే 14 ఇంటూ 5.1 అంటే 5. నా 16 - 4 ఎంత, 12 ప్లస్ 14 × 5 ఈస్ 70, 70 + 12 ఈస్ 82. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్. సో ఇక్కడ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. గుడ్ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, ఈ టోటల్ వాల్యూ పవర్ అనేది 0 అని ఉంది, అవునా. సో ఎనీథింగ్ రేస్ టు 0 ఈస్ 1, ఇన్ఫినిటీ ఆల్సో రేస్ టు 0 ఈస్ 1 అనమాట. సో ఎనీథింగ్ రేస్ టు 0 ఈస్ 1. సో సిమిలర్గా ఈ టోటల్ వాల్యూ పవర్ అనేది 0 ఉంది కాబట్టి ఈ టోటల్ వాల్యూ అనేది 1 అయింది. 1 + 8 ఈస్ 9 కదా. సో ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ సబ్ట్రాక్ట్ ద సమ్.
2x minus 3y plus 7z and 4z minus 5x from 12x minus z. సో సబ్ట్రాక్ట్ ద సమ్ అన్నారు. సమ్ అంటే ఫస్ట్ ఈ రెండింటిని సమ్ చేసి ఈ టోటల్ వాల్యూని ఇన్ 12x మైనస్ జెడ్లో నుంచి సబ్ట్రాక్ట్ చేయమన్నారు. సో 12x మైనస్ జెడ్లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాల్సింది సమ్ ఎంత? ఫస్ట్ 2x అని ఉంది, ఇక్కడ మైనస్ 5x. 2x మైనస్ 5x అంటే మైనస్ ఆఫ్ 3x. y టర్మ్ ఉందా? ఇక్కడ y ఉంది, ఇక్కడ y లేదు కాబట్టి మైనస్ ఆఫ్ 3y. నెక్స్ట్ 7z ప్లస్ 4z అంటే 7 ప్లస్ 4 ఈస్ 11, సో ప్లస్ 11z. నౌ 12x మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ కదా, 12 ప్లస్ 3 అంటే 15. సో ఫస్ట్ మనకి x కోఎఫిషియంట్ అనేది 15 రావాలి. ఇచ్చిన ఆప్షన్స్లో 15x ఉంది ఓన్లీ వన్ ఆప్షన్లో కాబట్టి ఆప్షన్ డి అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అయిపోతుంది. నెక్స్ట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్.